సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధి ఐలాపూర్ పంచాయతీ కార్యదర్శి సచిన్ కుమార్ పై ఏసీబీ రైడ్స్ చేపట్టింది. ప్రభుత్వ కోర్టు వివాదాస్పద భూముల్లో అక్రమ కట్టడాలకు వందల సంఖ్యలో ఇంటి నెంబర్లు జారీ చేసి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఫిర్యాదు రావడంతో ఈ రోజు ఉదయం నుంచి పంచాయతీ కార్యాలయంలో అమీన్పూర్ మున్సిపాలిటీలో సోదాలు కొనసాగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధి ఐలాపూర్ పంచాయతీ కార్యదర్శి సచిన్ కుమార్ పై ఏసీబీ రైడ్స్ చేపట్టింది. ప్రభుత్వ కోర్టు వివాదాస్పద భూముల్లో అక్రమ కట్టడాలకు వందల సంఖ్యలో ఇంటి నెంబర్లు జారీ చేసి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఫిర్యాదు రావడంతో ఈ రోజు ఉదయం నుంచి పంచాయతీ కార్యాలయంలో అమీన్పూర్ మున్సిపాలిటీలో సోదాలు కొనసాగిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, వైశాలి, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో రోజుకో కుంభకోణం బయటకు వస్తుంది. నిన్న మొన్నటి వరకు భూ కబ్జాలు, తర్వాత హైడ్రా హల్చల్ నడుపుగా ఈ రోజైతే ఐలాపూర్ కు సంబంధించిన భూముల వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు జరిగాయి. అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఒకసారిగా సోదాలు నిర్వహించడంతో అక్కడ కొంత ఆందోళనకరమైన వాతావరణం ఉంది. ముఖ్యంగా ఎవరైతే గతంలో మున్సిపల్ ఆఫీస్ లో పనిచేసిన ఉద్యోగులు ఉంటారో వారు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయడం, తర్వాత ఏవైతే డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోయినప్పటికీ రిజిస్ట్రేషన్లు చేసి ఇవ్వడంతో ఈ అవినీతి అయితే బయటకు పడింది. ముఖ్యంగా అమీన్పూర్ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆయా గ్రామాల్లో మున్సిపాలిటీ పరిధిలో వచ్చే ముందు ఏవైతే గ్రామాలు ఉంటాయో లిటిగేషన్ లేకుండా చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినట్లుగా తెలుస్తుంది. గతంలో ఐలాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన సచిన్ పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేసినట్టుగా ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు అతన్ని ప్రశ్నించారు. అయితే ఈ విషయం నిజమే నిర్ధారణ కావడంతో పూర్తి స్థాయి కూపీ లాగడంతో వందకు పైగా డాక్యుమెంట్లు అయితే బయటపడ్డాయి. ముఖ్యంగా ఐలాపూర్ విషయానికి వస్తే అది చాలా కాలంగా ఐలాపూర్ గ్రామ పంచాయతీలో డాక్యుమెంట్ల విషయంలో కొంత ఆందోళన అయితే ఉంది. కొంతమంది తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది అక్కడ నిరంతరం కొనసాగుతుంది. దాంతో అది హైవేకు దగ్గరగా ఉన్న ప్రాంతం అయినప్పటికీ చాలా మంది అక్కడ భూములు కొనడానికి అంత ఆసక్తి చూపరు. తర్వాత భయాందోళన అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో సచిన్ అనే వ్యక్తి అక్కడ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఎవరైతే బిల్డర్లు ఉంటారో, తర్వాత పెద్ద పెద్ద రియల్టర్లు ఉంటారో వారికి ఈ రిజిస్ట్రేషన్లు అయితే చేసేదిగా మనకు సమాచారం అందింది. ఏసీబీ అధికారులు కూడా ఇదే కోణంలో అతన్ని ప్రశ్నించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతే సచిన్ అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత 100కు పైగా డాక్యుమెంట్లు అవినీతి జరిగింది, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టుగా తేలినట్టుగా మనకు ఏసీబీ అధికారులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇది అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో గతంలో ఏవైతే చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం జిహెచ్ఎంసీని విస్తరించే క్రమంలో అమీన్పూర్ మున్సిపాలిటీని జిహెచ్ఎంసీలో విలీనం చేయడం జరిగింది. ఈ క్రమంలో కొన్ని చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన భూములు కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్ళాయి. ఈ సందర్భంగా కొన్ని డాక్యుమెంట్లు గతంలో గ్రామ పంచాయతీ అనుమతులతో ఉన్న డాక్యుమెంట్లను మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలోనే ఈ అవినీతి భారీగా జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంత యథేచ్ఛగా ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో ఇంటి నెంబర్లు ఎలా జారీ చేశాడు అంటే దీని వెనుక ఎవరైనా ఉండి చేయించారా? ఎవరున్నారు? అయితే ఈ విషయంలో కొంత రాజకీయ ఆరోపణలు కూడా వస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ నాయకులే పెద్ద ఎత్తున ఈ రిజిస్ట్రేషన్లకు మద్దతు పలికినట్టుగా తెలుస్తోంది. గత ఎమ్మెల్యే ఎవరైతే గూడెం మైపాల్ రెడ్డి ఉన్నారో ఆయనకు సంబంధించిన అనుచరులు కొంత దీనిలో ఇన్వాల్వ్ అయినట్టుగా ఆరోపణలు అయితే వెలువడుతున్నాయి. కానీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఈ విషయాన్ని మనము ధృవీకరించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎవరైతే చోటా మోటా రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ ప్రోద్బలంతోనే ఈ రిజిస్ట్రేషన్లు అయితే జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఐలాపూర్ పంచాయతీ కార్యదర్శి సచిన్
వ్యవహారాలు ఒకసారిగా బయటకు రావడంతో ఇతర గ్రామ పంచాయతీలకు కూడా ఇదే వ్యవహారం జరిగి ఉంటుందన్న కోణంలో ఏసీబీ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఐలాపూర్ తో పాటు కృష్ణారెడ్డిపేట తర్వాత పటేల్ కూడా ఏవైతే ఈ రెండు గ్రామాలు అయితే హైదరాబాద్ కు సమీపంలో చాలా సమీపంలో ఉంటాయి. అంటే లింగంపల్లికి 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. కాబట్టి ఆయా గ్రామ పంచాయతీల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న కోణంలో అధికారులు అయితే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోకి ఏవైతే గ్రామాలు వస్తాయో వాటితో పాటు కొత్తగా విలీనమైన గ్రామాలపైన పెద్ద ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. మరి ఈ సచిన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారా? సచిన్ అనే వ్యక్తిని ఇప్పటికే అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఐలాపూర్ గ్రామ పంచాయతీ చాలా డిస్ప్యూటెడ్ ఏరియా. గతంలో 2-3 మర్డర్స్ కూడా జరిగాయి ఈ భూముల వ్యవహారంలో. ఆ ప్రాంతంలో ఈ భూముల వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయన్న నేపథ్యంలో సచిన్ అయితే అదుపులోకి తీసుకుని అయితే విచారిస్తున్నారు. ఇంకా దాదాపు 150 డాక్యుమెంట్లకు సంబంధించి ఏ డాక్యుమెంట్ దేనికి సంబంధించి పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ లేని వాటికి కూడా రిజిస్ట్రేషన్లు చేసినట్టుగా హౌస్ నంబర్ అలాట్ చేసినట్టుగా కూడా పూర్తి స్థాయిగా విచారించిన తర్వాతే వివరాలను వెల్లడిస్తామని చెప్పి ఏసీబీ అధికారులు అయితే చెప్పారు. దాన్ని కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఐలాపూర్ కు సంబంధించి ఇష్యూ చాలా ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరిగిన ఇష్యూ కాబట్టి ఈ నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు లేకుండా ఏసీబీ అధికారులు అయితే ముందస్తు చర్యలు అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అతనికి ప్రాథమికంగా సమాచారం సేకరించి పూర్తి స్థాయిలో ఏవైతే ఆధారాలు ఉంటాయో ఆధారాలు సేకరించిన తర్వాత కోర్టుకు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది.